హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎప్పుడు వేసుకునే విధంగా ఆమ్లెట్ని కాకుండా ఇవాళైతే నేను చాలా డిఫరెంట్గా వేశానండి ఆమ్లెట్. ఇదైతే అబ్బబ్బా, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు ఈ టేస్ట్ నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా తయారు చేసుకోవాల్సిందే. మీ పిల్లలు అయితే అసలు ఫుల్ మిమ్మల్ని మెచ్చేసుకుంటారండి, అంత బాగుంది. మా పిల్లలు అయితే సూపర్ అమ్మా అనేసారు. దీనికోసం నార్మల్గా మనం ఎప్పుడు తీసుకున్నట్టే ఆమ్లెట్‌కి కోడిగుడ్లు కామన్ కదా! కోడిగుడ్లు తీసుకున్నాను. ఇంకా దీనికోసం సీక్రెట్‌గా ఏమేమి వేస్తానో ముందు ముందు చూసేసేయండి. కోడిగుడ్లయితే 2 కోడిగుడ్లు తీసుకున్నాను ఈ ఆమ్లెట్‌కి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థం బంగాళదుంప. అవునండి, బంగాళదుంపని తొక్క తీసేసుకున్నాను. చక్కగా గ్రేటర్‌తో తురుము పట్టేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఈ బంగాళదుంప తురుమును వేసుకొని పసుపు, కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు లైట్‌గా వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి, పిల్లలు మళ్ళీ తినరని చెప్పని. ఎండు కారం ఉంటుంది కదా, ఎండు కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇదంతా కూడా ఫస్ట్ బంగాళదుంప తురుముకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో అయితే నేను ఆనియన్స్ కానీ లేకపోతే టమాటా కానీ ఏం వేయట్లేదు, దీంతోనే ఆమ్లెట్ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేయలేదండి, వేరేస్తారని చెప్పని. కొత్తిమీర మాత్రం సన్నగా తరిగేసేసి యాడ్ చేశాను. బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 2 కోడిగుడ్లు కొట్టేసుకొని దాంట్లోకి వేసేసుకోండి. బంగాళదుంప తురుము పట్టి వేసాం కదా, ఉడికిద్దో లేదో అనుకుంటారేమో, చక్కగా ఉడికిపోయిందండి అసలు ఆమ్లెట్‌లో. ఇలా 2 కోడిగుడ్లని వేసుకున్నాక బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకోవాలంటే ఒక 5-6 మినిట్స్ టైం తీసుకొని మరీ బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తుందండి ఈ ఆమ్లెట్ అనేది. లేకపోతే మీకు అంత ప్లఫీగా రాదు. చూసుకొని టైం పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడైతే ఒక పెనం వేడి పెట్టేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని బీట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసాను. ఆమ్లెట్ షేప్ మాత్రం రకరకాలుగా వస్తుంది కదండి, ఇదైతే నా ఆమ్లెట్ షేప్ ఇలా వచ్చింది. ఇలా వచ్చినాక మంటని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోండి. నేనైతే సిమ్లో పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకున్నాక చూస్తే ఆమ్లెట్ చూసారా పైకి ఎలా పొంగినట్లు వచ్చిందో. ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకోండి. రెండో వైపుకి తిప్పేసుకున్నాక కూడా సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో ఆమ్లెట్ అనేది. ఎప్పుడైనా కూర చేయటానికి ఓపిక లేనప్పుడు ఇలాగా వెరైటీగా ఆమ్లెట్ని వేసి ఇచ్చారంటే మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ పిల్లలు మిమ్మల్ని డెఫినెట్గా మెచ్చుకుంటారు. నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు ఇలా ఆమ్లెట్ని తయారు చేసి వాళ్ళకి రోటి పచ్చడితో అన్నాన్ని కలిపేసి సైడ్ డిష్గా ఇది పెట్టించాను. వాళ్ళైతే ఇంటికి వచ్చినాక అమ్మ ఆమ్లెట్ దేంతో వేసావు, భలే టేస్టీగా ఉంది అన్నారు. మనకేంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం చేసిన ఏదైనా వంటకం నచ్చిందంటే మనకు భలే హ్యాపీనెస్ వస్తుంది కదండి. అందుకనే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.